ఇటీవల కాలంలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ముంబైలో పాట్నాలో బోర్డు సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రణాళిక దానికోసం తయారు చేయాలి అనే దాని మీద చర్చించారు. అది ఆలస్యంగా బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు, 10, 20, 50 ఈ కరెన్సీని, ఈ డినామినేషన్ని మార్చేయాలి ప్లాస్టిక్ రూపంలో. ప్రస్తుతం కాటన్ మెటీరియల్ తోటి తయారు చేసినటువంటి కరెన్సీ నోట్లు మనకు మార్కెట్లో ఉన్నాయి. వీటిని పాలిమర్తో తయారు చేసినటువంటి ప్లాస్టిక్ నోట్లను తయారు చేయాలి. ఎందుకు ఈ ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆర్బీఐ అనుకుంటుంది? మార్కెట్లో నకిలీ నోట్ల పర్సెంటేజీ దాదాపుగా 5.6% పెరిగింది గత ఏడాది కంటే ఈ ఏడాది. అంటే నకిలీ నోట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. 2, ఇప్పుడున్నటువంటి కాటన్ తోటి తయారు చేసినటువంటి నోట్లు డ్యామేజ్ అవుతున్నాయి ఈజీగా. దాంతో ప్రతి ఏడాది ఆ నోట్లను బ్యాంకులకు ఇస్తే మళ్ళా కొత్తగా ముద్రించడానికి 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆర్బీఐకి. ఇక 3, నాణ్యత. ఇప్పుడున్నటువంటి నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు 5-6 రెట్లు నాణ్యత కలిగినవి. నకిలీకి సంబంధించినటువంటి కరెన్సీని తగ్గించవచ్చు. ఎలా? ప్రస్తుతం ఉన్నటువంటి నోట్లు